హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కరుణ బాగి చేతికి బలవంతంగా పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి తోసి బయట గడి పెట్టేస్తుంది. బాగి పాల గ్లాస్ పట్టుకొని భయంగా అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అమర్ బాగిని చూడగానే ఆరుని గుర్తు చేసుకుంటాడు. ఇక ఆరు సిగ్గుపడుతూ తన ఎదురుగా నిలబడినట్టుగా అమర్కి అనిపిస్తుంది. ఇక దాంతో అమర్ బాగికి దగ్గరగా వచ్చి తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఇక దాంతో బాగి వద్దు వద్దు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. అమర్ బాగి మొహాన్ని తాకుతున్నప్పుడు అనుకోకుండా ఆ పాల గ్లాస్ అమర్ చేతికి అంటుకోవడంతో వేడిగా ఉన్న పాలు అమర్ చేతికి టచ్ అయ్యి కాలుతుంది. ఇక దాంతో అమర్ చెయ్యి కాలిందని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగిని చూసి అమర్ కోపంగా, నువ్వేంటి నా భార్య చీర నగలు నువ్వెందుకు వేసుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు బాగి, ఏంటండి నేనేదో ముచ్చటపడి ఇవన్నీ వేసుకున్నట్టుగా అలా అంటున్నారేంటి? ఏదో ఆంటీ గారు ఇచ్చేసరికి కాదనలేక వేసుకున్నాను అంతే. నాకు కూడా ఏమీ మీ భార్య చీర నగలు వేసుకోవాలని లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నిన్నటి వరకు నీ మీద నాకు ఒక నమ్మకం ఉండేది, కానీ ఈ రోజుతో ఆ నమ్మకం అంతా కూడా పోయింది. ఎందుకు మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఇది నేను కావాలని చేసుకున్న పెళ్లి కాదు, మీరు కోరుకున్న పెళ్లి కాదు, కాబట్టి ఎవరు తీరానా వాళ్ళు ఉందాము అని చెప్పి ఇలా నవ్వడం అంటే ఏంటో తెలియని మొహంతో కలిసి ఉండాలని నాకు కూడా ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరైతే ఈ పెళ్ళెందుకు చేసుకున్నావని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు. బాబు, ఉదయం నుండి 1,00,000 ప్రశ్నలతో నా బుర్ర బద్దలైపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా రూమ్, నా బెడ్ మీద నువ్వు పడుకోవడానికి వీల్లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఇప్పుడు నాకు మీ బెడ్ మీద పడుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు, అందరూ పడుకొని ఉంటారు, నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ఆ బెడ్ మీద ఉన్న డెకరేషన్ అంతా కూడా అమర్ మొహం మీదకు విసిరి కొడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి వెళ్ళి అమర్ బెడ్ మీద పడుకుంటుంది. మీరు కూడా కావాలంటే బెడ్ మీద వచ్చి పడుకోవచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏంటి నీ పక్కన నేను పడుకోవాలా? ఏం అవసరం లేదు అని చెప్పి అమర్ అలా సోఫాలో పడుకొని ఉంటాడు. అమర్కి చాలాసేపటి వరకు నిద్ర రాకపోవడంతో నిద్ర పట్టక అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక దాంతో అది గమనించిన బాగి మధ్యలో నిద్ర లేచి కబోర్డ్లో ఉన్న 2 దిండ్లను బెడ్కి మధ్యలో అడ్డం పెట్టి, చూడండి మీకు కావాలంటే వేరే వైపు పడుకోవచ్చు, బెడ్ సగం ఖాళీగానే ఉంది, నేను మరి మీ అంత సైకోని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అమర్ కాసేపు నిద్రపోవడానికి ట్రై చేసి సోఫాలో ఎంతకి నిద్ర పట్టకపోవడంతో వచ్చి చేసేది లేక బాగి పక్కన పడుకుంటాడు. ఇక బాగి అలా మెల్లిగా అమర్ చెవిలో, చూడండి నాకు గురక పెట్టే అలవాటు ఉంది, పర్వాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగి మీద విసుక్కుంటూ అలా బెడ్ మీద పక్కకు తిరిగి నిద్రపోతూ ఉంటాడు. మొత్తానికి అలా ఆ రోజు రాత్రి బాగి అమర్ ఇద్దరు కూడా ఒకే బెడ్ మీద నిద్రపోతూ ఉంటారు. తెల్లవారుతుంది. ఆరు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆయన బాగి మీద ఎంత కోప్పడ్డారో, పాపం బాగి ఎంత బాధపడిందో, ఒకసారి బాగితో మాట్లాడాలి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉండగా ఇంతలో గుప్తా అక్కడికి వస్తాడు. గుప్తా గారు, మనం వెళ్ళాల్సిన టైం వచ్చేసిందా అని చెప్పి అంటూ ఉంటే, అవును బాలిక, మనం త్వరగా వెళ్ళాలని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు, చివరిసారిగా నా వాళ్ళందరినీ చూసుకుని వస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, మా లోకానికి వెళ్లకుండా నువ్వేదైనా చేయదలిస్తే నీకు నీ వాళ్ళని చూడ్డానికి చివరి చూపు కూడా ఉండదు అని చెప్పి ఆ విషయం గుర్తుపెట్టుకొని గుప్తా హెచ్చరిస్తాడు. ఇక దాంతో ఆరు, లేదు గుప్తా గారు, నేను ఈసారి ఏమీ చేయను, అయినా ఇప్పుడు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు, నా బాధ్యతలన్నీ కూడా నేను బాగీకి అప్పగించేశాను కదా, ఇంకా నాకు ఈ లోకంలో ఉండడానికి ఏ కారణం లేదు అని చెప్పి ఆరు చివరిసారిగా తన వాళ్ళని చూసుకోవడం కోసం అని చెప్పి ఇంట్లోకి వస్తుంది. ముందుగా పిల్లల దగ్గరికి వెళ్తుంది. పిల్లల్ని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకొని ఆరు ముద్దు పెట్టుకుంటుంది.
అమ్మ వెళ్ళిపోతుంది, బాయ్ నాన్న, జాగ్రత్తగా ఉండండి. మిస్ అమ్మని మీరు కోపగించుకోవద్దు. నేనే నా స్థానంలోకి మిస్ అమ్మని పంపించాను. ఇకపై నా స్థానంలో మీకు అమ్మగా మిస్ అమ్మ ఉంటుంది. తను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి ఆరు అలా పిల్లలకు బాయ్ చెప్పి ఏడుస్తూ అమ్ము దగ్గరికి వెళ్ళి, అమ్మో ఇకపై వీళ్ళ ముగ్గురి బాధ్యత నీదే, ఎప్పటికీ నువ్వు వీళ్ళ చెయ్యి వదిలిపెట్టొద్దు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అమ్ము ఆరు చేతిని పట్టుకుంటుంది. ఇక ఆరు అమ్ము తనకి ఒట్టు వేసినట్టుగా చెయ్యి తన మీద పెట్టడంతో ఆ చేతిని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అంజు పాప లేచి అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. మిగతా పిల్లలు కూడా లేస్తారు. ఏమైంది అంజు, ఎందుకలా అరిచావు అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటే అమ్మ బాయ్ చెప్పినట్టుగా అనిపించింది అని చెప్పి అంజు అంటూ ఉంటే కలగాని కన్నావేమో, పడుకో అని చెప్పి మిగతా పిల్లలు అంజు పాపని పడుకోబెడతారు. తర్వాత ఆరు ఏడుస్తూ అమర్ వాళ్ళ తల్లిదండ్రుల రూమ్కి వెళ్తుంది. ఇక అదే టైంలో అమర్ వాళ్ళ నాన్నగారు కాఫీ తాగుతూ ఉంటే వాళ్ళ అమ్మగారేమో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఆరు అమర్ వాళ్ళ నాన్నగారి కాళ్ళకు నమస్కరిస్తూ, చిన్నప్పటి నుండి నాకు తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలీదు, అటువంటిది మీరే నాకు తల్లిదండ్రులు అయ్యారు, నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు, నేను మీ ద్వారా ఎంత ప్రేమని పొందాను, వచ్చే జన్మంటూ ఉంటే మీకు కూతురుగా పుట్టి మీ ప్రేమనంతా కూడా పొందుతాను అని చెప్పి ఆరు అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ వాళ్ళ నాన్నగారు ఆరుని గుర్తు చేసుకుంటారు. ఆరుని అంత త్వరగా అమర్ మర్చిపోతాడని నాకు అనిపించడం లేదే, మిస్సమ్మతో కొత్త జీవితాన్ని వాడు ఎలా ప్రారంభిస్తాడని చెప్పి అంటూ ఉంటే మర్చిపోవడానికి ఆరు వాడి జ్ఞాపకం కాదండి, వాడి జీవితం. ఆరుని ఎప్పటికీ వాడు గుండెల్లో మోస్తూనే ఉంటాడు. ఆరుని వాడు గుండెల్లో ఉంచుకొని మిస్సమ్మతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు నాకు మీ ప్రేమను 100 ఏళ్ల పాటు పొందలేకపోతున్నానని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటే మీరు ఆ ప్రేమను మీ జ్ఞాపకాల్లో ఉంచి నాకు అందిస్తానంటున్నారు, నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని చెప్పి ఇక అలా వాళ్ళిద్దరి కాళ్ళకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనోహరి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇకప్పుడు ఆరు మనోహరి వైపు కోపంగా చూస్తూ, కుక్కతో ఒక వంకర అన్నట్టుగా నీ బుద్ధి ఇంకా మార్చుకోవా మనో, ఇప్పటికైనా నువ్వు మారు, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, నేను ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటాను అని చెప్పి అలా ఆరు మనోహరిని చూసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ బెడ్రూమ్ డోర్ సౌండ్ వినపడడంతో అప్పటి వరకు కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్న మనోహరి మెట్లెక్కి పరిగెత్తుకుంటూ అమర్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక మనోహరి బెడ్రూమ్ బయట కాపలా కాస్తున్న విషయాన్ని గమనించిన బాగి, అమ్మ మనోహరి, రాత్రి ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవడం కోసం అని చెప్పి కాలు కాలిన పిల్లిలాగా గది ముందే అటు ఇటు తిరుగుతున్నావా, ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఏడిపిస్తానో, నేను చేసే పనికి నువ్వు కులుక్కొని చావాలి అని చెప్పి బాగి కావాలని తన బొట్టు చెడుపుకొని పూలు నలుపుకొని అలా చీరను కూడా సరి చేసుకొని బెడ్రూమ్ డోర్ తీసి సిగ్గుపడుతున్నట్టుగా బయటకు వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆరు కిటికీలో నుంచి చూస్తుంది. ఏం చేస్తున్నావు బాగి అని చెప్పి ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక బాగి మనోహరి దగ్గరకు వచ్చి సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే ఇక అప్పుడు మనోహరి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ, ఏంటిది, ఏం జరిగింది అసలు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి నీకు తెలియదా అని చెప్పి ఇక అలా మనోహరిని కావాలని ఏడిపిస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా బాగి అయితే మనోహరిని ఆట ఆడుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆరుని గుప్తా ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోతాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.